రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వినేష్ పొగాట్ కేసు తీర్పుపై సస్పెన్షన్ కొనసాగుతుంది. 2 రోజులు ఇంకా కొనసాగబోతుంది. తనపై అనర్హత వేటును భారత స్టార్ రెజ్లర్ వినేష్ పొగాట్ సిఐఎస్లో సవాల్ చేశారు. దీనిపై సిఐఎస్ అడహక్ డివిజన్ ముందు వాదనలు జరిగాయి. వినేష్ తరఫున ఫ్రెంచ్ లాయర్లు, భారత ఒలింపిక్ సంఘం తరఫున హరీష్ సాల్వే, ఇక విదుష్పత్ సింఘానియా, అలాగే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కాగా సిఐఎస్ శనివారం తన తీర్పు వెలువరిస్తుందని భావించారు. అయితే ఒలింపిక్స్ ముగిశాక తీర్పు వెల్లడించాలని అడహక్ కమిటీ నిర్ణయించినట్లు భారత ఒలింపిక్ సంఘం తెలిపింది. ఈ నెల 13న సాయంత్రం 6 గంటలకు ఆర్బిట్రేటర్ జస్టిస్ అనాబెల్ బెనెట్ తీర్పు వెల్లడించబోతున్నట్లు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వినేష్ పొగాట్ కేసు తీర్పుపై సస్పెన్షన్ మరొక 2 రోజులు కొనసాగనుంది. తనపై అనర్హత వేటును భారత స్టార్ రెజ్లర్ వినేష్ పొగాట్ సిఐఎస్లో సవాల్ చేశారు. దీనిపై సిఐఎస్ అడహక్ డివిజన్ ముందు వాదనలు జరిగాయి. వివేక్ తరఫున ఫ్రెంచ్ లాయర్లు, భారత్ తరఫున ఇక ఒలింపిక్ సంఘం హరీష్ సాల్వే, విదుష్పత్ సింఘానియా, అలాగే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కాగా సిఐఎస్ శనివారం తన తీర్పు వెలువరిస్తుందని భావించారు. అయితే ఒలింపిక్స్ ముగిశాక తీర్పు వెల్లడించాలని అడహక్ కమిటీ నిర్ణయించినట్లు భారత ఒలింపిక్ సంఘం తెలిపింది. ఈ నెల 13వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఆర్బిట్రేటర్ జస్టిస్ అనాబెల్ బెనెట్ తీర్పు వెల్లడించబోతున్నట్లు పేర్కొంది.